సరే, మనము నిన్న నిన్న చెప్పుకుంటున్నాం కదా, ముక్తికి మార్గం గురించి కొనసాగిద్దాం. ఓకే, ఇప్పుడు అయితే నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నాం? ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, నిర్వాణం, పరినిర్వాణం, మహానిర్వాణం, మహాపరినిర్వాణం, మూడు చెప్పుకున్నాం కదా మనం. సో మరి ఈ మూడింటికి ఈ మూడు ఈ మూడింటిని సాధించిన వాళ్ళు వాళ్ళ పేర్లేంటి? ముక్తి అంటే మనలో మన మన యొక్క అరిషడ్ వర్గాల నుంచి, మన యొక్క త్రిగుణాల నుంచి మనం ముక్తిని పొందితే, అంటే మనలో జరిగిన విషయము అది కంప్లీట్గా మనతో ఉన్న దాని నుంచి మనం ముక్తిని పొందడము. అలా పొందిన వాళ్ళు అరిహంతలో అవుతారు. అరిహంత్ అంటే మనలో ఉన్న శత్రువులను ముందు జయించుకోవాలి కదా, అలా అన్నమాట. తర్వాత పరిముక్తి అనేవాళ్ళు, పరిముక్తిని కూడా సాధించిన వాళ్ళు అంటే మన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దుఃఖాన్ని కూడా వాళ్ళు హరింపజేస్తారు. మన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క దుఃఖాన్ని, అంటే వారికి జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా. సో అటువంటి వారు బోధిసత్వులు అవుతారు. మహాపరిముక్తి లేదా మహాపరినిర్వాణము అంటే ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని అంతటినీ కూడా ఎలా పోగొట్టుకోవాలనేది బుద్ధుడు ఎలా చెప్పాడు మనకి. అలా అంతవరకు వెళ్ళిపోతే వారు బుద్ధులవుతారు. సో ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి లేదా నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. సో ఈ మూడింటిని సాధించిన వాళ్ళు, ఈ మూడింటికి స్టేజెస్లో ఉన్న వాళ్ళ పేర్లు, ఉన్న వాళ్ళని ఏమంటారు? ముక్తిని సాధించిన వాడు అరిహంత్ అవుతాడు, పరిముక్తిని సాధించిన వాడు బోధిసత్వుడు అవుతాడు, మహాపరిముక్తిని కూడా సాధించిన వాడు బుద్ధుడవుతాడు. సో గుర్తుంది కదా. అయితే మరి దీన్ని ఎలాగ మనం సాధన చేయాలి? ఈ స్టేజెస్ అన్నీ కూడా మనం దాటాలి ఏంటి? అట్లా అట్లీస్ట్ మనము ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి అన్నా కూడా ఏమిటి మార్గం? సాధనే ముక్తికి మార్గం. ధ్యాన సాధన వల్లనే నిర్వాణం వస్తుంది. నిర్వాణం అన్నా ముక్తి అన్నా ఒకటే. ఈ నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అనేది ఈ బుద్ధ యొక్క టీచింగ్స్ నుంచి వచ్చినవి. మామూలుగా మనందరం వాడుకునే మాట ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. దానికే ఈ నిర్వాణము, మహాపరినిర్వాణం అని పేర్లు. అయితే ధ్యాన సాధన వల్లనే నిర్వాణం వస్తుంది. నిర్వాణం అంటే ముక్తి. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మరి స్వాధ్యాయన సాధన అనేది కూడా ఉంది. అందులో ఎన్నో పుస్తకాలు చదవాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే, స్వాధ్యాయ సాధన. ఈరోజు మనం ప్రతిరోజు చేస్తున్నది, మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మనం చేస్తున్నది అదే, స్వాధ్యాయ సాధన. ఒకటి ధ్యానము, స్వాధ్యాయ సాధన. అంటే మనకు ఒక స్టిపులేటెడ్ టైం, ఒక గంట చేస్తున్నాం, అరగంటది, ఒక అరగంటది. సో ఇక 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 మీకు వీలైనప్పుడల్లా మీరు అవన్నీ చేసుకుంటూ ఉండాలి, ధ్యానము, స్వాధ్యాయ సాధన. అలాగే నేనైనా కూడా నాకు అవకాశం ఉన్నప్పుడల్లా, నాకు వర్క్లో టైం ఉన్నప్పుడల్లా కూడా నేను ఏదో ఒకటి చదువుతూ ఉంటాను. నేను ఏదో ఒకటి ఇంగ్లీష్లోనో తెలుగులోనో, లేదా ఏదో ఒకటి నాకు జ్ఞానాన్ని పెంచేది ఏది ఉంటే అది నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీరు కూడా చేస్తూ ఉండాలి. ఏది? ధ్యానము, స్వాధ్యాయ సాధన. ఆత్మజ్ఞాన శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఎంతోమంది విజ్ఞానుల, శాస్త్రజ్ఞుల, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల ద్వారా రచింపబడ్డాయి. చూసారా, ఎన్నో ఉన్నాయి అలా. వేదవ్యాసుడు, వాల్మీకి, ఓషో, లాంసింగ్ రాంపా, అనీబిసెంట్, ఇలా ఎంతోమంది ఆల్రెడీ ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చే వెళ్ళిపోయారు. మనమే వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే జీవితం అంతా కూడా ఒకే ఒక్క విషయాన్ని సాధన చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అప్పుడు స్పిరిచువల్ డైమెన్షన్ అనేది, లేదా అంటే ఈ ఈ పుస్తకాలు అనేవి అంతగా దొరకని సమయంలో కూడా ఈ స్పిరిచువల్ మాస్టర్స్ అనేవారు ఉన్నారు. జీవితం అంతా కూడా ఒక్క విషయాన్ని తెలుసుకొని సాధించి దాన్నే మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అలా ఎంతమంది మాస్టర్స్, ఎంతమంది స్పిరిచువల్ యోగులు, ఎంతమంది వచ్చి మనకి జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు మనకు అంత కష్టపడక్కర్లేదు నిజం చెప్పాలంటే. వాళ్ళ పుస్తకాలు మనం ఎక్కడో దొరకపుచ్చుకొని చదివితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ టైంలో వాళ్ళకి పాపం లేదు, అయినా సరే వాళ్ళు సాధించుకున్నారు సాధనల ద్వారా. యాస్ట్రల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యి, కాస్మిక్గా కనెక్ట్ అయ్యి విషయాల్ని తెలుసుకుని దానిని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఆ చాలా ఇన్ఫర్మేషన్ మనకు రెడీగా ఉంది. ఆ ఉన్నదాన్ని చదివి మనం ఇంప్లిమెంట్ చేసి విజ్డమ్ తీసుకోవడం అంతే. మనం ఒక స్టెప్ తగ్గిపోయింది పూర్తిగా. వేదవ్యాస అలాగే యోగానంద పరమహంస, స్వామి రామ, వీరందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు. వారి పుస్తకాలు చదవడం అన్నదే జ్ఞాన సాధన. అలాగే మూడవది పిరమిడ్ మాస్టర్లు. అందరూ కూడా ఎంతో గొప్ప ధ్యాన జ్ఞాన సాధన చేసిన వారు పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు మనకి పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా వారి వారి ధ్యాన జ్ఞాన అనుభవాలు వినడము అంటే సజ్జన సాంగత్యం చేయడమే. ఇది సజ్జన సాంగత్య సాధన. ఇప్పుడు వారి వారి అనుభవాలు, ధ్యానాలు ఇవన్నీ మనం వింటూ పోతూ ఉండి మనకు కావలసినవి తీసుకుంటూ తెలియనివి వాళ్ళ నుంచి తెలుసుకుంటూ అది సజ్జన సాంగత్య సాధన. ఒకటి ధ్యానము, రెండవది స్వాధ్యాయ సాధన, మూడవది సజ్జన సాంగత్య సాధన. ఈ మూడు రకాల సాధనలు చేయాలి. ఈ ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఈ మూడు ముఖ్యంగా ముక్తికి మార్గాలు. ముక్తి అంటే మన అరిహంతులు అవ్వడానికి మార్గాలు ఇవి. మన అరిహంతులు అవ్వాలి కదా ఫస్ట్. దానికి ఈ మూడు సాధనలు చేపట్టినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, కుటుంబంలో ఎలా జీవించాలి, కుటుంబంలో ఎలా జీవించకూడదు, ఇలాంటి అనేక విషయాల్లో సహజంగానే మనకు పట్టు తెచ్చుకోవాలి. చూసారా? ఇప్పుడు మనము ఈ సాధనలు మనం చేస్తుండేటప్పుడు చూసారా, ఏం తినాలి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, అసలు అదే కుటుంబంతో ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మనము మనము జాగ్రత్తగా వ్యవహరిస్తూ చేయాలి. ఇలాంటి అనేక విషయాల్లో సహజంగానే పట్టు తెచ్చుకోవాలి. సహజంగానే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడు అన్ని విషయాల పట్ల సత్యం, ధర్మం ఏం చెప్తాదో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. సరే, మనం ఎప్పుడైతే ఈ సాధనలో మనల్ని మనం పెట్టుకున్నామో ఆటోమేటిక్గా సత్యం అనేది మన ముందుకు వస్తుంది. ధర్మం అనేది ఆటోమేటిక్గా మనల్ని నడిపిస్తుంది. అంటారు కదా, కలియుగంలో ధర్మము 4 పాదాల మీద నడవటం లేదు, ఏకపాదం మీద నడుస్తుంది అంటారు. పోనీ ఏకపాదమో ద్విపాదమో ఆ ధర్మం అనేది ఎక్కడుంది మరి? నడుస్తుంది, ఉన్నది అని అయితే అందరూ అంటున్నారు కదా. కలియుగంలో 4 పాదాల్లో నడవట్లేదు, ఒక పాదం మీద నడుస్తుంది అంటున్నారు. అంటే ఉంది అని చెప్తున్నారు వాళ్ళు, ఎవరు అడిగినా సరే. మామూలు సామాన్యులు అడిగినా సామాన్యులు కూడా ఈ మాట చెప్తూ ఉంటారు. కలియుగంలో 4 పాదాల మీద ధర్మం ఎక్కడ నడుస్తుంది, ఒక్క పాదం మీద నడుస్తుంది అంటారు మామూలు వ్యవహారికంగా. అదే నువ్వు ఏ గుడిలోనో వెళ్ళి అడుగు, వాళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడుతూ ఇదే మాట అంటారు. ఎవరైనా స్పిరిచువల్ మాస్టర్స్ని అడుగు, వాళ్ళు ధర్మం గురించి మాట్లాడుతూ ఇదే అంటారు. అంటే ఇంతమంది చెబుతున్నారు అంటే ఆ ధర్మము అనేది ఎక్కడ ఉన్నట్టే కదా. నీ కళ్ళకు కనిపించినంత మాత్రం చేత లేదు అనడానికి లేదు. లేదు అనుంటే ఎవరో ఒకరు లేదండి అవన్నీ అబద్ధాలు అనేవారు. ఇవి ఈ రోజు దాకా అవన్నీ అబద్ధాలను ఒక్క వ్యక్తిని కూడా నేనైతే వినలేదు. 4 పాదాల మీద నడవకపోయినా ఒక పాదం మీద నడుస్తుందని చెప్పేవాళ్ళని నేను చెప్పేవాళ్ళనే నేను చూశాను, విన్నాను. కానీ అవన్నీ అబద్ధాలండి, ధర్మం లేదు, ఏమీ లేదు, అంత నాన్సెన్స్ అన్న వాళ్ళనే నేను వినలేదు. సో అంటే ఏంటి? ధర్మం అనేది ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు అంటాం, నిజం కాదు సత్యం మాట్లాడు అని కూడా అంటారు. అంటే ఏంటి? సత్యము అనేది ఎక్కడో ఉందనే కదా వారి ఉద్దేశము. నిజం కూడా కాదు, నాకు సత్యం తెలియాలి అంటారు, కోపంగానో లేకపోతే ఏ బాధతోనో ఏదో మొత్తానికి. వాళ్ళందరూ స్పిరిచువల్ కారు, ఆధ్యాత్మిక మార్గంలో లేరు, ప్రాపంచిక మార్గంలో ఉన్నా కూడా సత్యము అనే దానికి విలువనిస్తుంటారు. ప్రతి మానవుడు కూడా సత్యం మాట్లాడు అని అంటుంటారు, నాకు సత్యమే తెలియాలి అంటారు. అంటే సత్యము అనేది ఉంది అని అర్థము. దానికి ప్రత్యేక కామన్ సెన్స్ ఉంటే చాలు. ప్రతిదానికి ఆధ్యాత్మిక మార్గంలోనే తెలుసుకోవాలి అనేది కాదు అక్కడ. చాలా విషయాలు కామన్ సెన్స్ ఉంటే తెలిసిపోతుంది, మిగతాది ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అది కూడా తెలిసిపోతుంది. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్.
సో కాబట్టి ఈ సత్యము ధర్మము అనేది ఉన్నాయని మనకు తెలుస్తోంది. మరి ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి అవి? మరి వాటిని దొరకపుచ్చుకోవాలి కదా. అవి మరి మన దారిలోకి రావాలి కదా. ఇప్పుడు అందరూ కూడా నాకు సత్యం తెలియాలి, నాకు సత్యమే కావాలని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ దారిలోకి ఆ సత్యం అనేది రాలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు. అయితే సరి అయిన పాతలో వెతకటం లేదు, ఒక మనిషి నుంచి వెతుకుతున్నారు. ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి సత్యాన్ని కోరుకుంటున్నారు. అది రాంగ్. అది సత్యం అనేది నీ సొంత అన్వేషణ. ఎవరో ఒక మనిషి వచ్చి నీకు చెప్పేస్తే దొరికిపోయేది కాదు సత్యం. అక్కడ తప్పు చేస్తున్నారు మానవులు. ధర్మం ధర్మం అనేది ముందు నీ నుంచి స్ప్రెడ్ అవ్వాలి. ధర్మో రక్షిత రక్షిత అంటారు. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అంటే ఏంటి? ధర్మము నీ దారిలోకి తర్వాత వస్తుంది. ముందు నువ్వు ఒక ముందడగేయాలి. ధర్మంగా, ధర్మబద్ధంగా జీవించడము, ధర్మబద్ధమైన సంపాదన సంపాదించడము, ధర్మబద్ధమైన మాట మాట్లాడడము, ఇవన్నీ కూడా ఏ సమయానికి ఏ ధర్మాన్ని మనం పాటించాలో ఆ ధర్మాన్ని పాటించడము, ఇలా ధర్మాన్ని ముందు మనం పెట్టి పోషించాలి. అప్పుడు ఆ ధర్మం నీకు రక్షణగా, నీ చుట్టూ ఒక రక్షణగా, నీ చుట్టూ ఏముంటుంది? ఆరా ఉంటుంది. ఒక ఆరాలో ఆ ధర్మం అనేది నీకు ప్రొటెక్టివ్ లేయర్గా తయారవుతుంది. అంటే నీ దారిలోకి వచ్చినట్టే కదా. కాబట్టి ఈ సత్యము ధర్మము అనే వాటిని మనము పట్టుకోవాలి. వాటిని పట్టుకోవాలంటే నీ సాధన ముందుండాలి. దానితో పాటుగా ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన, ఈ మూడింటిని కూడా మన జీవితంలో భాగముగా చేసేసుకుంటే ఆ సాధన ఇదే ముక్తికి మార్గం వేస్తుంది. ఫస్ట్ స్టెప్ అరిహంతం అవ్వడానికి నీకు మార్గాన్ని వేస్తుంది. నువ్వు అరిహంతం అవ్వాలి ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళ విషయాల తర్వాత. అలాగని ఒక అర్హంత అయిపోతే సరిపోదు. నిన్న రికార్డింగ్స్లో చెప్పుకున్నాం కదా, నీ చుట్టుపక్కల ఉండే వారి యొక్క దుఃఖము నిన్ను 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 సుఖపడనివ్వదు. ఆ దుఃఖాన్ని ఇతరులు, నీ చుట్టూ ఉన్న వారి యొక్క దుఃఖాన్ని కూడా నువ్వు పరిగణలోకి తీసుకొని ఆ దుఃఖాన్ని కూడా నువ్వు రూపుమాపాలి. అలా రూపుమాపినప్పుడు నువ్వు పరిముక్తిని పొందుతావు. మరి వాళ్ళ చుట్టూ కూడా ఉంటారు కదా మనుషులు. వాళ్ళకి నువ్వు ఒక్కడిదానివేనా, లేదా నువ్వు ఒక్కడివేనా? వాళ్ళు 100 మందితో బైండ్ అయి ఉంటారు, ఆలోచనల ద్వారా, యాక్షన్స్ ద్వారా, మాటల ద్వారా. సో ఆ విధంగా చూసుకుంటే అందరూ కూడా ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతటినీ దుఃఖరాహిత్యము చేసినప్పుడు నిర్వాణము, మహాపరిముక్తి అనేది జరుగుతుంది. సో మొదటి స్టెప్ అరిహంత అవ్వడము. ఈ 3 అవసరము. ఈ 3 రకాల సాధనల వల్లనే మన శరీర రుగ్మతులు మొత్తంగా లేకుండా పోతాయి. అది తలనొప్పి దగ్గర నుండి, అంటే ఈ 3 చేస్తూ ఉంటే, ధ్యాన సాధన, స్వాధ్యాయన సాధన, సజ్జన సాంగత్య సాధన చేస్తూ ఉంటే శరీరంలోని రుగ్మతులు పోతూ ఉంటాయి. తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఈ రోగాల లిస్టులోనే వస్తుంది. సింపుల్ తలనొప్పి కూడా అంతే. అన్ని రోగాల నుంచి విముక్తి పొందుదాం మనం. ఎప్పటికీ ఇక రోగాలు రావు. రోగాలకు కారణము అపరిశుభ్రమైన నాడీ మండల వ్యవస్థే. మనం ఏదో అనుకుంటా, ఎక్కువ ఐస్లో తినేసామండి, బాగా చల్లని డ్రింకులు తాగామండి, అందులో జలుబు వచ్చింది అంటారు. చల్లని డ్రింకులు తాగడం వల్ల జలుబు రాదు యాక్చువల్గా. అంటే మన బుర్ర చాలా లిమిటెడ్గా ఆలోచిస్తుంది కాబట్టి అది ఒక కారణంగా కనిపిస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే, మనలో ఉన్న ప్రాణమయ కోశంలో ఎనర్జీ బాడీ అంతా కూడా విస్తరించి ఉంటుంది కదా, అది ఎక్కడో ఏ భాగంలోనో అది ఆ నాడీ మండల వ్యవస్థ సిక్కయింది. సో అందుచేత మనకు అది బయటకు వచ్చి తలనొప్పి రూపంలో బయటకు వచ్చింది. అలాగనే మందులు వేసుకోకూడదని కాదు, మందులు వేసుకుంటే, ఎందుకంటే శరీరం ఆల్రెడీ సిక్ అయిపోయింది కాబట్టి ఆ శరీరంలో నుంచి, ఆ శరీరానికి ఆ కణజాలము ఆల్రెడీ ఇబ్బంది పడుతోంది కాబట్టి ఆ కణజాలానికి శక్తినివ్వడానికి మనం మందులు వేసుకోవాలి. ఇంగ్లీష్ మందులో ఏదో ఒక మందులు.
దానితో పాటుగా ఈ సాధన కూడా చేస్తుంటే అది లోపల నాడీ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ అంటే మన ప్రాణమయ కోశాన్ని, చక్రాలని వీటన్నిటినీ కూడా మళ్ళీ వృద్ధిలోకి తీసుకొస్తుంది. పూర్వజన్మల కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, ఇది మనకు ఉంది కదా శ్లోకాల్లో. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటే ఏంటి? గత జన్మల్లో చేసిన పాపాలు కూడా వ్యాధి రూపంలో పీడిస్తాయి. ఆ సకల పాపాలు మరి ప్రక్షాళన అయిపోతాయి కదా, అయిపోతాయి ఇందులో, ధ్యానంలో. అప్పుడు శరీర రుగ్మతలు ఉండవు, మానసిక రుగ్మతలు అస్సలు ఉండవు. మానం మానమైన అవమానమైన సమానంగా తీసుకోవటము అనేదే సరి అయిన మానసిక స్థితి. మానసిక స్థితి అనేది సరిగ్గా ఉండడం అంటే నీకు ఎలా తెలుస్తుంది? ఎవడైనా మనకు ఒక మాట అంటే అవమానంగా ఫీల్ అయిపోయి కృంగిపోయి ఒక ఒక గంటలు, రోజులు, వారాలు అదే సెన్స్తో ఉంటూ అదే యాంగర్, అదే బాధ, అదే ఈగో అలాగ ఉన్నారు అంటే వాళ్ళు మానసికంగా వాళ్ళు సరిగ్గా లేరని అర్థం. కోపమైనా ఏదైనా అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి. అలా కాకుండా గంటలు, రోజులు, వారాలు అలాగ నెలలు ఉంటున్నాయి అంటే ఆ మనిషి మానసికంగా సరిగ్గా లేడు అని అర్థము. మానసిక రుగ్మతతో వాడు బాధపడుతున్నాడు. హీఈస్ మెంటల్లీ ఇల్, మెంటల్లీ సిక్ పర్సన్ అని అర్థము. సో అటువంటి వారు ధ్యానం తప్పకుండా చెయ్యాలి. ఇక బుద్ధి సంగతి అంటామా, మన జన్మలన్నీ, గత జన్మలన్నీ తెలుసుకునేది మన ఆ బుద్ధి చక్కగా ఉంటేనే. మనము కొన్ని పాత జన్మలకు మనం రియలైజ్ అవుతాం. దానికి కారణం ఏంటి? ఆ బుద్ధి అనేది, ఆ ఇంటలెక్టివ్ బ్రెయిన్ అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే జరుగుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి అది మొద్దుబారిపోతుంది. ఆ ఇంటెలెక్ట్ ఎప్పుడైతే మొద్దుబారిపోయిందో వాడు పరమాత్మతో కూడా కమ్యూనికేట్ చేయలేడు. అంటే కనెక్షన్స్, యూనివర్స్తో కాస్మిక్ కనెక్షన్స్ కూడా దెబ్బతింటాయి. అటువంటి వారు గత జన్మల్ని వాళ్ళు రియలైజ్ కాలేరు. గత జన్మేం కర్మ, ఈ జన్మలోనే కొన్ని విషయాలను, ఎన్నో విషయాలని వాళ్ళు రియలైజ్ కాలేరు. ఇంకంతే, అయిపోయింది వాళ్ళ పని. సో అటువంటి వారు తప్పకుండా ఈ సాధనలన్నీ చెయ్యాలి. అనేక జన్మ పరంపరల పరిధిలో ఆలోచించటమే ఆ విధంగా. అప్పుడే అలాగ మన దాని ఆరోగ్యంగా ఉంచుకొని మనము పాత జన్మలను కూడా కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడే మనకు సత్యం అనేది మన ముందుకు వస్తుంది. ఎందుకు సత్యం అనేది వస్తుంది? ఈ జన్మలో ఎందుకు దుఃఖానికి కారణం ఏంటి నువ్వు తెలుసుకోవాలంటే మనం పాత జన్మలో కనెక్ట్ అవ్వాలి కదా. పాత జన్మలో కనెక్ట్ అవ్వాలంటే మరి నీ బుద్ధి కోశం అనేది ఎంత సునిశ్చితంగా, ఎంత ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ప్రస్తుత జన్మలోని ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి కారణము అని నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. నిజాల అబద్ధాలు పక్కన పెట్టండి. నిజాలని మనం పుట్టించవచ్చు, అబద్ధాలను కూడా మనం పుట్టించవచ్చు. అదే పెద్ద విశేషం కాదు. సత్యం అనేది ఇంపార్టెంట్. ఈ సత్యమే దేవుడు. అంటే ఏంటి? నువ్వు గత జన్మలలో కారణాలు నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు తప్పకుండా పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. అంటే కాస్మిక్ పవర్తో నువ్వు కనెక్ట్ అవ్వాలి. కాస్మిక్ పవర్తో కనెక్ట్ అవ్వకుండా నీవు గత జన్మల గురించి తెలుసుకోలేవు. గత జన్మల యొక్క రహస్యాలు లేదా గత జన్మలలో జరుగుతున్న వాటిని గురించి నువ్వు తెలుసుకోలేకపోతే ఈ జన్మలోని దుఃఖాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇవన్నీ ఇంటర్లింక్డ్. మరి ఆ సత్యంతో పాటుగా మనకి ఇంకా ఏం కావాలి? జ్ఞానం కావాలి. సో ఇలాగనమాట ఈ సత్యము, జ్ఞానము ఇవన్నీ కూడా బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనమే కాదు, ఎంతోమంది మనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది. అంతే కదా. సజ్జన సాంగత్యము చేయడం వల్ల అంటే స్పిరిచువల్ మాస్టర్స్ తోటి, ఇతర మాస్టర్స్ తోటి వీళ్ళందరితో కనెక్ట్ అవుతూ ఉంటే, వాళ్ళ అనుభవాలు మనకి వింటూ ఉంటే మనం ఒక్కడమే కాదు, మనకన్నా కూడా ముందర స్థాయిలో చాలామంది మాస్టర్స్ ఉన్నారు అని తెలుస్తుంది. వారి అనుభవాల ద్వారా మరి మరికొంత జ్ఞానాన్ని మనం తీసుకోగలిగే పరిస్థితిలో మనము ఉంటాము. కనుక
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరి చేత, కనబడిన ప్రతి ఒక్కరి చేత ధ్యాన సాధన చేయిస్తూ ఉంటారన్నమాట పిరమిడ్ సొసైటీలో. ఎందుకంటే ఆ ధ్యాన సాధన చేయడం వల్ల వాళ్ళ బుద్ధి కూడా వికసిస్తుంది, పవర్స్ వస్తాయి, కాస్మిక్ పవర్స్ కూడా వాళ్ళు సాధించుకుంటూ ఉంటారు. అటువంటి వారితో మనము మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, నీకు ఆటోమేటిక్గా ఆ సత్యం అనేది కూడా ఒక శక్తి. ఆ శక్తి నీకు కూడా ప్రసరణ జరుగుతుంది. అంటే వాళ్ళ ఎనర్జీని మెడల్ చేయమని కాదు అర్థం అక్కడ. అది ఆటోమేటిక్గా జరగవలసినది అది. అది స్వాధ్యాయన సాధన చేయిస్తూ ఉంటారు వారు. అలాగే సజ్జన సాంగత్య సాధన చేయిస్తూ ఉంటారు కనుక తాము వారు మహాపరినిర్వాణంలో ఉంటారు. మనము బుద్ధి స్థితిలో ఉండి వారి నుంచి నేర్చుకుంటూ ఉంటాము. అంటే వాళ్ళు ఒక స్టెప్ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు, మన వారితో పాటు ఫాలో అవుతూ మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. తాము ఒక మహాపరిముక్త స్థితిలో ఉంటారు. ఎవరైతే మహాపరిముక్త స్థితిలో ఉంటారో వారు మళ్ళీ తర్వాత ఇంకెక్కువ జన్మలు వాళ్ళకి ఉండవు. ఇంకా అలాగా వారు పూర్తిగా జన్మించడము, మళ్ళీ జన్మలెత్తడం అనేది మానేస్తారు. బోధిసత్వుడుగా చనిపోయినా మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. చూసారా, బోధిసత్వుడుగా అంటే పరిముక్తిని సాధించినా కూడా, పరినిర్వాణం సాధించినా కూడా మహాపరినిర్వాణం సాధించలేదు కదా, అందుచేత మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. బోధిసత్వుడి యొక్క స్టేజ్లో కూడా మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. ఓన్లీ బుద్ధుడు అయిపోతేనే పుట్టవలసిన అవసరం ఉండదు. బుద్ధుడిగా జన్మించేంత వరకు అలా మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉండాలి. బుద్ధ స్థితిలోనే తుది శ్వాస. ఎవరైతే బుద్ధ స్థితిని పొంది ఆ స్థితిలో జీవిస్తూ తుది శ్వాసని వదిలిపెడతారో వాళ్లకు ఆ జన్మే ఆఖరి జన్మ. మళ్ళీ వారికి పుట్టవలసిన అవసరం లేదు. బుద్ధి స్థితి అంటే అలాగే జీసస్ యొక్క స్థితి, అలాగే శ్రీకృష్ణుని యొక్క స్థితి, అలాగే మహావీర్ జైన్ ఆయన యొక్క స్థితి, అలా అన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు, జొరాస్టర్ స్థితి. కాబట్టి ఆ స్థితిని మనం పొందినప్పుడు మనం కూడా పొందుతాం ఎప్పుడో. అలా పొందినప్పుడు ఇక మళ్ళీ మనం కూడా పుట్టవలసిన అవసరం ఉండదు. దాన్ని ఏమంటారంటే జన్మరాహిత్య స్థితి, అంటే జన్మే లేని స్థితి అని అర్థం. అరిహంత స్థితి అంటే ఏంటి? దుఃఖరాహిత్య స్థితి. మన అరిహంతులం అయిపోతే మనకు దుఃఖం అనేది ఉండదు. దుఃఖం అనేది లేకుండా నొప్పి అనేది కూడా ఉండదు. కొంతమంది చూడండి, నొప్పులు లేకుండానే పిల్లలకి అంటారు. మన అక్క అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అసలు నొప్పులే రాలేదమ్మా పిల్లని బాగానే కన్నది అంటారు. సో ఆ స్థితి ఏంటంటే దుఃఖం లేదు ఆ స్త్రీకి, పెయిన్స్ రాలేదు ఆవిడకి. కొంతమందికి చాలా టైం పడితేనే కానీ వారికి చావు అన్న విషయం కూడా వాళ్ళకి దుఃఖం రాదు. ఎందుకంటే వారు ఆ ముక్తిని సాధించేసిన జన్మలే అవి, సాధించిన ఆత్మలే అవి. కానీ జన్మ ఎత్తుతూ ఉండాలి కదా, ఇంకా మహాపరిముక్తి రాలేదు కదా. మహాపరిముక్తి వచ్చేంత వరకు కూడా జన్మ ఎత్తుతూనే ఉండాలి. కాబట్టి మళ్ళీ వాళ్ళు పుట్టడం జరిగింది మన కళ్ళ ముందే. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏ జన్మలో ఏం చేసుకున్న పుణ్యమో వాళ్ళకు ఇలాగా బాధలనే ఉండవు అంటారు. అంటే ఏంటంటే ఆ పాత జన్మల్లో స్పిరిచువల్గా ఎదిగిన ఆత్మలవి మళ్ళీ ఎత్తారు కదా. బుద్ధి స్థితి అంటే జన్మరాహిత్య స్థితి. చూసారా, ముక్తి ఇక్కడ ఏంటంటే అరిహంత స్థితి అంటే దుఃఖరాహిత్యము, బుద్ధ స్థితి అంటే జన్మరాహిత్య స్థితి అన్నమాట. మొట్టమొదట్లో మనము దుఃఖరాహిత్య స్థితిని పొంది ఆ తర్వాత క్రమక్రమంగా మరి ప్రపంచానంతా ఆ దుఃఖరాహిత్య స్థితి వచ్చేందుకు మనం కృషి చేస్తూ ఉన్నప్పుడే మనకి జన్మరాహిత్య స్థితి అనేది వస్తుంది. అంతేగాని ఏ చిన్న కష్టమో ఏది వచ్చినా మాకు మళ్ళీ జన్మ వద్దండి, మేము మోక్షం చాలు, మీ మోక్షం కోసమే మేము ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అంటారు. ఎంత ఎంత పని ఉందో చూడండి. మోక్షం ఏంటి ఈజీగా వచ్చేస్తుందా? ఇంత పని ఉంది. ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాము. చూసారా, మనము ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తాము, అంతే కదా. ఇప్పటికే ఎన్నోసార్లు పుట్టాము, చచ్చాము, ఎన్నో జన్మలు ఎత్తాము. భగవద్గీతలో కృష్ణుడు కూడా అంటాడు కదా, బహూని మే వ్యాతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణిన త్వం వేత్త పరం తప. అంటే ఏమన్నాడంటే, అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము,
నాకు నా జన్మలు నీ జన్మలు అన్నీ తెలుసు, నీకే ఏమీ తెలియదు. చూసారా? ఎందుకు తెలియలేదు? కృష్ణుడితో పాటుగా అర్జునుడు కూడా జన్మలు ఎత్తాడంట, కానీ అర్జునుడికి ఏమీ తెలియలేదట. ఎన్ని జన్మలు ఎత్తాడు, ఎందుకు ఎత్తాడు, ఎప్పుడు ఎత్తాడు అన్న విషయం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? నీ జన్మలో నా జన్మలు కూడా నాకు తెలుసు, నీకే ఏమీ తెలియదు. ఎందుకు? కృష్ణుడు ఆల్రెడీ మహాపరిముక్తిని సాధించిన పరమాత్మ, ఆయన అయిపోయాడు. అర్జునుడు అలా కాలేదు, ఆయన ఇంకా ముక్తినే సాధించలేదు, ఇంకా బంధువులు బంధుప్రీతి అనేటువంటి వ్యామోహంలో కొట్టుకుపోతున్నాడు. నువ్వు ఆ కర్మ చేస్తేనే కానీ వ్యామోహంలోంచి బయటికి రావు, దాని నుంచి బయటకు వస్తేనే కానీ నువ్వు కురుక్షేత్ర యుద్ధం చెయ్యలేవు, నువ్వు కర్మ చెయ్యవయ్యా అని ఈయన అంటుంటాడు, ఈయన కాదని అంటుంటాడు. సో అప్పుడు ఇవన్నీ చెబుతూ వచ్చాడనమాట. కనుక జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి. చూసారా? జన్మ పరంపరా జ్ఞానమే ముక్తి. ప్రతి జన్మలోని కూడా నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటూ 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 వస్తే అప్పుడు ముక్తి వస్తుంది. నేను దేహాన్ని కాను ఆత్మను అని తెలుసుకోవడము ముక్తి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, కానీ అలా తెలియడం కాదు, ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, నువ్వు రియలైజ్ అవ్వాలి లోపల నుంచి. అది ముక్తి. దుఃఖరాహిత్యము కలిగి ఉండడము ముక్తి. నా వాస్తవానికి నేను సృష్టికర్తను, పరుల వాస్తవాలకు వారే సృష్టికర్తలు. చూసారా? ఎప్పుడు కూడా మనము ఎదుటివారి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి, ఎదుటివారి యొక్క ఫీలింగ్స్కి, ఎదుటివారి చేసే కర్మలకు మనము రెస్పాన్సిబిలిటీ కాదు. వారే వారి వాస్తవాలను వాళ్ళు సృష్టించుకుంటున్నారు, దానికి మనము భుజస్కంధాల మీద తీసుకోకూడదు. ఎందుకంటే మనం కూడా మన పనులు మనకి ఉన్నాయి అక్కడ. అనే కర్మ సిద్ధాంతం గురించి అనుభవపూర్వకంగా సంపూర్ణంగా తెలుసుకుని ఉండడము ముక్తి స్థితికి నీకు దారి తీస్తుంది. చూసారా? చాలామంది ఏం చేస్తారంటే మాటల ద్వారా ఎదుటివారి ఆత్మలను సప్రెస్ చేస్తూ ఉంటారు. నీ వల్లే ఇలా జరిగింది, నువ్వే కారణము. ఆ మాటలన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే వీడికి ఎప్పటికీ ముక్తి రాదు. ఎందుకంటే వాడి కర్మల్లో వీడు భాగం అయిపోతాడు. ఈ కర్మ సిద్ధాంతాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి మానవులు. అర్థం చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. మనం ఇంతకు మునుపు ఇది కూడా చెప్పుకున్నాం, ఏమిటది, టోల్టెక్ సిద్ధాంతాలు చాలా ముందు చెప్పుకున్నాం మనం. ఆ టోల్టెక్ సిద్ధాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఇది ఉంటుంది, ఒక సిద్ధాంతం. అది యాక్సెప్టెన్స్ గురించి, దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేది రెండవ టోల్టెక్ సిద్ధాంతం అది. సో అది అందులోకి వెళ్ళద్దు. సో అది ఈ ముక్త స్థితి ప్రార్థన ద్వారా రాదు. ఈ ముక్త స్థితి ఎప్పుడు నువ్వు చేసే కర్మను కరెక్ట్గా, కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని పాటించినప్పుడు నీకు ముక్త స్థితి అనేది వస్తుంది. ముక్తి కాదు, ముక్త స్థితి. అది రావడమే చాలా కష్టము. ముక్తి మాట తర్వాత దేవుడు ఎరుగు, తర్వాత విషయం అది. సో ఆ ముక్త స్థితి ఏదో ప్రార్థనలు చేస్తే రాదు, శ్లోకాలు అష్టోత్తరాలు సహస్రాలు చేస్తే రాదు. ఇది ఇక్కడ నువ్వు కర్మ సిద్ధాంతాన్ని అనుభవపూర్వకంగా అలాగే సంపూర్ణంగా అర్థము చేసుకొని ఆ కర్మను కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా యాక్సెప్ట్ చేయాలి, కరెక్ట్గా చేయాలి. అప్పుడు ముక్త స్థితి వస్తుంది. గురువు యొక్క పాదాలు పిసగడం ద్వారా రాదు. చూసారా? మంత్రోచ్చారణ ద్వారా అస్సలు రాదు. ఊరికే మంత్రాలు 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 చదివేయడం వల్ల అస్సలు రాదు ముక్త స్థితి. ముక్త స్థితి అనేది ఆత్మ అనుభవం ద్వారా రావాలి. కర్మ సిద్ధాంతాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నువ్వు కర్మను పాటిస్తూ ఉండేటప్పుడు, ఏ ధర్మాన్ని ఎప్పుడు పాటించాలో దాన్ని పాటిస్తున్నప్పుడు, సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకేం జరుగుతూ ఉంటుందంటే నీ ఆత్మ అవేకన్ అవుతుంది కదా. ఆ ఆత్మ యొక్క అనుభవం ద్వారా నువ్వు ముక్త స్థితిని పొందుతావు. స్థూల శరీరంలో నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంలో విహరించాలి. ఇది స్థూల శరీరము. ఇది ఎప్పుడు కూడా బయట ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రాపంచికంగా భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులు అవి ఇవి వాటన్నిటిని ఆకర్షించడం దీని పని. ఓన్లీ శరీరమే ఆకర్షిస్తుంది, నీ ఆత్మ ఆకర్షించదు. ఆత్మ ఎప్పుడూ కూడా
దాని స్థితిలో అది ఉంటుంది. బయట స్థితితో దానికి సంబంధం ఉండదు. అంటే ఒక విధంగా ఈ బాడీ అనేది బయట ఉన్న శక్తులు, మనుషులు అవ్వండి ఏమైనా అన్నిటి శక్తులు అంటున్నాను నేను, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నీ ఆత్మ వరకు చేరకుండా ఈ బాడీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగని చెప్పేసి ప్రొటెక్ట్ ఎలాగో చేస్తుంది కదా అని దీనితో అన్ని రకాల పనులు చేయకూడదు. దానితో స్పిరిచువల్ బాడీకి ఏమి కాకపోవచ్చు, కానీ మిగతా ఉన్నాయి కదా మనకి 7 శరీరాలు మనకి, అవి సిక్ అయిపోతాయి. అవి సిక్ అయిపోయాయంటే శరీరం కూడా ఫాల్ అపార్ట్. అది. సో సూక్ష్మ శరీరం మనం ఎప్పుడైతే ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్థూల శరీరంతో డిస్కనెక్ట్ అయ్యి సూక్ష్మ శరీరంలో విహరించగలిగేటువంటి స్థితిని మనం పొందాలి. కారణ లోకాల్లో కారణ శరీరంలో నుంచి బయటకు వచ్చి మహాకారణ లోకాల్లో మనము తిరగగలగాలి. అంటే ఏంటిది? ఇది బాగా ఇది యోగులు చేస్తారు. ఇది సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే మరణించడం కాదు, ఆనందమయ కోశాన్ని టచ్ చేయడము. అంటే ఈ కారణ దేహము దేహము అంటే ఈ దేహము కాదు, కారణ శరీరం. ఈ కారణ లోకాలు, మహాకారణ లోకాలు అంటే ఇవన్నీ ఏంటంటే విశ్వమయ కోశము, వీటిని అనమాట. ఆనందమయ కోశము, అక్కడికి ఆ స్థితికి మనం వెళ్ళిపోవాలి. అంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలంటే ముందు మనము మెడిటేటివ్ స్టేట్, ఇందాక నేను పెట్టానే, నేను మ్యూజిక్ ప్రాణ సుషుమ్న అని చెప్పేసి వస్తుంది సాంగ్. వాటన్నిటిని దాటుకుని మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆనందమయ కోశంలో టచ్ అవుతాం. అక్కడ అది సమాధి స్థితి. మహాసమాధి స్థితి అంటే ఇంకా మహాకారణ లోకాల్లో ఉండడం అన్నమాట. అంతే తప్ప మరణించడం కాదు. మన ఆ లోకాల్లోకి ఇంకా అక్కడే ఉండిపోవాలని మనం నిర్ణయించుకుంటే ఈ శరీరం ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. అప్పుడు చూసిన వాళ్ళకి మరణించారు అనిపిస్తుంది. ఇక మన ఇష్టం అది. ఒకసారి నువ్వు మెడిటేటివ్ స్టేట్ నుంచి కారణ లోకాలకు వెళ్ళడానికి నీకు తెలిసిపోయింది అంటే, నీ ఆత్మకు తెలిసిపోయింది, వెళ్ళడం రావడం చేయగలుగుతున్నావు అంటే ఇక నీ ఇష్టం. రావాలనుకుంటున్నావా, ఉండాలనుకుంటున్నావా అన్నది. నువ్వు మళ్ళీ తిరిగి వస్తే ఈ బాడీతో నువ్వు మళ్ళీ భూమి మీద ఉంటావు. లేదా ఇక చాలు అనుకుంటే ఇక రావు. రాని పక్షంలో ఈ బాడీ పడిపోతుంది. అప్పుడు శిష్యులో వాళ్ళో ఎవరో ఒకళ్ళు మరణించారని డిక్లేర్ చేస్తారు. అది అంతే తప్ప సమాధి స్థితిలోకి వెళ్ళినంత మాత్రం చేత వారు మరణించారని కాదు. కొంతకాలం వరకు వాళ్ళు ఆ సమాధి స్థితిలో ఉంటారు, అదే యోగ నిద్రలో కంటిన్యూ అవుతారు. చాలామంది ఇప్పుడు వీరబ్రహ్మయ్యం గారు వీళ్ళందరూ కూడా సమాధి స్థితికి వెళ్ళిపోయిన వారే. ఒక కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక వారు రానంటారు. రానని వారు నిర్ణయించుకుంటే ఇక శరీరము లేనట్లు. అది నోట్లోకి ఏది పోతుందో, ఆలుగడ్డ పోతుందో, వంకాయ పోతుందో అది కాదు నాయన. నోట్లో నుంచి ఏది బయటికి వస్తుందో దాని గురించి జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి? మాట. అది నిన్ను బంధ పరిస్థితిలో ఉంచవచ్చు, లేక ముక్త పరిస్థితిలోనూ ఉంచవచ్చు. చూసారా? మాట అనేది కూడా కర్మ. నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు, నీకు బంధనాలుగా నీకు ఈజీగా బంధనాలు అంటే సంఖ్యలు. నువ్వు ఒక మనిషితో ఇంకో మనిషి బంధనం వేసుకుంటే అది సంఖ్యలతోనే లెక్క. నోటి ద్వారానే ముందు మనము కర్మ చేస్తాం. ఒక సరైన కర్మ చేస్తే నీకు ముక్త స్థితిలోకి ఎప్పుడైనా వస్తావు. నువ్వు సరికాని కర్మలు నువ్వు చేసుకుంటూ పోయావు అనుకో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నువ్వు ఆ బంధనాల మీద బంధనం మీద బంధనం వెళ్ళిపోతుందే తప్ప నువ్వు ఎప్పుడు ఈ స్థితికి రాలేవు. కనుక మన నోట్లోంచి ఎప్పుడూ కూడా పనికిరాని మాటలు, అశాస్త్రీయమైన మాటలు, అసంగతమైన మాటలు, అసందర్భమైన మాటలు. చాలామంది డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ మాట్లాడుతుంటారు. లేకపోతే చెయ్యి గిల్లి ఉయ్యాలు ఊపేస్తూ ఉంటారు. లేకపోతే నోరు నవ్వుతూ ఉంటుంది, నుదుటి చిట్లిస్తూ ఉంటారు కదా. ద్వంద్వార్థాలు, లేకపోతే స్ప్లిట్ పర్సనాలిటీ. వాడు చెప్తారు, ఇంకోటి చేస్తుంటారు. అలా ఎప్పుడు చూసినా ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ యాక్షన్స్ ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా. ఇవన్నీ కూడా వాళ్ళకు సంకెళ్ళే. ఎందుకంటే అవన్నీ కర్మ చేస్తున్నారు వారు.
వారు అటువంటి కర్మ చేస్తున్నారు అంటే దానికి సరి దానికి సరిపడిన ఫలితాలనే వాళ్ళు అనుభవిస్తారు. ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా స్మార్ట్ అనుకుని. తర్వాత వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ఎదుటివాడు వాడు వాడు పోతే పోయినా వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఒకసారి రోజు చచ్చిపోయిన వాళ్ళతో ఎవరు ఏడవరు కదా, ఒకసారి చచ్చిపోతే ఏడుస్తారు. కాబట్టి వాడు ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు నీతో. ఆ తర్వాత వాడు తప్పుకుని వెళ్ళిపోతాడు, వీడితో ఏంటి నాకు అని. కానీ నువ్వు ఈ సాధన చేస్తున్నది నువ్వు, వాడు కాదు. అలా సాధన చేసి 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 కొద్ది రోజులకి మానసికంగా దెబ్బతిని వీడే ఆ సంఖ్యలకు బలవుతాడే తప్ప ఎదుటివాడు కాదు. వాడు ఆల్రెడీ తప్పించుకుని వెళ్ళిపోయాడు. కనుక మన నోట్లో నుంచి కాబట్టి అది ఇలాంటి పని, అలాగే నెగిటివ్ మాటలు, పనికిరాని జాలి మాటలు, అనవసరమైన జాలి, ఏమంటే ఎంపతి, అనవసరం. అది ఎంపతి చూపించే చోట ఆటోమేటిక్గా వస్తుంది మనిషిలో నుంచి. అది ఎందుకు? అది మానవ సహజ లక్షణము. చీటికి మాటికి అయిన దానికి కాని దానికి నువ్వు సానుభూతిని కోరుకుంటున్నావు అంటే నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు కాబట్టి క్షణక్షణము నువ్వు డిప్రెషన్లోకి వెళ్తున్నావు. మరి ఎదుటివాడిని కూడా అదే విధంగా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? కుదరదు కదా. సో అలాంటివన్నీ కూడా అన్నమాట. అవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండకు. ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు గనక మునిగిపోతే వాడు ముక్త స్థితి అనేది ఎప్పటికొచ్చునో. చక్కగా ఎప్పుడూ అందరికీ పనికి వచ్చే మాటలే, శాస్త్రీయమైన మాటలే, సైంటిఫిక్ మాటలే, పాజిటివ్ మాటలే ఎప్పుడూ రావాలి. ఎందుకు? అది ఎవరో అవతల వాళ్ళకు నువ్వు గురించి కాదు, వాడేదో బాగుపడిపోతాడని కాదు, నువ్వే బాగుపడతావు. నువ్వు బాగుపడ్డ మాట అటుంచండి, ముందు నువ్వు పాడవకుండా ఉంటావు. బాగుపడడము పడకపోవడము కాస్త పక్కన పెడదాం. ఫస్ట్ నువ్వు పాడవకు. నువ్వు ఎలాగ పుట్టావో దేవుడు నీకేదో ఒక సహజ కొన్ని లక్షణాలతోటి, ఇచ్ఛాశక్తితోటి నిన్ను ఈ భూమి మీద పంపించాడు కదా. మనం కనీసం ఎట్లా నువ్వు ఎలాగైతే వచ్చావు కనీసం అలా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు అలా ఉండాలి, నిన్ను నువ్వు అలా మెయింటైన్ చేసుకోవాలి కదా. ఆ పైవాడు ఏదో నీకేదో కొంచెం కొన్ని కొన్ని శక్తులు ఇచ్చి, నువ్వు భూమి మీద బ్రతకరా బాబు, నువ్వేదో జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి రారా బాబు అని పంపించుంటాడు కదా. కనీసం నువ్వు ఆ విధంగానే ఉండగలగాలి కదా. ఉన్నదాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. సో కాబట్టి ఈ విధంగా బ్రతకాలి. అలాగే ఇంకెవరైనా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించాలి. ఎదిరిస్తే వాళ్ళు ఒప్పుకోరు, కానీ మనం ఎదిరించాలి. మన పని మనం చేయడమే, మన ధర్మం మనం చేయాలి. మన చుట్టుపక్కల మన విసిరిటీలో సరికాని పనులు జరుగుతున్నాయి, సరికాని ఎనర్జీలు వాళ్ళు జనరేట్ చేస్తున్నారంటే తప్పకుండా చెప్పాలి. ముఖ్యంగా ఈ ఈ మార్గంలో ఉన్నప్పుడు చెప్పాలి. అది ధర్మం. ఆ ధర్మాన్ని పాటించకపోతే వాడు స్పిరిచువల్ మార్గంలో వాడు ఉన్నా లేనట్టే లెక్క. చెప్తాము, చేయించడానికే ట్రై చేస్తాము. వాళ్ళు చేయకపోతే, వాళ్ళు వినకపోతే ఇక మనం వదిలేస్తాం. కానీ మనం చెప్పడం మాత్రం మనం చెప్పాలి, మనం చేయడం మాత్రం మన ధర్మం మనం పాటించుకుంటూ పోవాలి. ఇంకా అవతల వాళ్ళు వినకపోతే ఆ కర్మను వాళ్ళే అనుభవిస్తారు, మనకు సంబంధం ఉంది. సంఘంలో ఉండే కుళ్ళును ఎదిరించని వాడు ముక్త స్థితిలోకి రాడు. చూసారా? ఎందుకండి ఏదో ఏదో మంచి దగ్గర చెడ్డగా పోవాలి కానీ ఏదో మీరు స్పిరిచువల్ మార్గంలో ఉన్నారు కదా, ఎందుకండి చెబుతారు? ఎందుకండి వాళ్ళతో మళ్ళీ గొడవలు? కరెక్టే. మన ధర్మాన్ని మనం పాటించకపోతే మనకు రావాల్సినది మనకి రాదు. ఏమిటి రాదు? ఇదిగో, వారు ఎలా పోతే నాకేమిటి అని అనుకుంటే ముక్త స్థితిలో ఉన్నవాడి లక్షణం అది కాదు. ముక్త స్థితి దూరం అయిపోతుంది. సో మనకు నేచర్తో సంబంధం, అక్కడున్న మనుషులతో కాదు. ఇవాళ ఉంటారు, రేపు చచ్చిపోతారు వాళ్ళు కదా, మనుషులే కదా. అంటే మనం కూడా పోతాము, అది వేరే సంగతి. అశాశ్వతమైనది మానవ జన్మ, ఆ అశాశ్వతమైన వాళ్ళు. సో ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది, నిత్యము ఉండేది ధర్మము. ఆ ధర్మము ఆ స్త్రీలు పెట్టిందో పురుషులు పెట్టిందో కాదది, పైవాడు అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది నిర్ణయించిన ధర్మం అది. ఆ ధర్మానితోనే మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి ముక్త స్థితి కావాలి అంటే. ఈ జనాలతో కాదు.
కానీ ఈ జనాలు ఎందుకు అవసరము? నువ్వు తెలుసుకున్న ధర్మాన్ని అమల్లో జరపాలి అంటే ఈ ఈ ఈ ఈ మనుషులు అవసరమే. చెప్పాలి. ఆ ధర్మాన్ని మనం వదిలేయకూడదు. అవతల వారు ఎలాగో మాట వినరు కదా! మనం ఎందుకులే చెప్పడము అనేసి మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. చెప్పాలి. తనకి తాను ముక్తిని పొందవచ్చును కానీ ఎందుకు చెప్పాలి? ముందు చెప్పుకో, పరిముక్తి కావాలి కదా! మనల గురించి మనం ఆలోచించుకుంటే సరిపోదు. మన గురించి మనం ఆలోచించుకుంటే వాడు ముక్త స్థితిలోకి రాడు. మామూలుగా ప్రాపంచికంగా చాలామంది ఉంటారు. దేంట్లోని కూడా ఇన్వాల్వ్ కాకుండా, మన తిండి మనం తింటున్నాం, మన కుటుంబం మన బావుంది, మన 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 ఇది ఇది అలా అదేంటి ప్రాపంచికపరమైన ఒక గృహస్థు ధర్మం. దానికి ముక్తికి ఏ సంబంధం లేదు. బాబు దానికి పుణ్యానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు అలా ఉన్నంత మాత్రం చేత వాళ్ళకు పుణ్యం అనేది వచ్చేసి వాళ్ళ అకౌంట్‌లో పడిపోదు. వాళ్ళు ఏదైనా పుణ్యకార్యాలు చేస్తేనే, అది కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుణ్యకార్యాలు చేస్తేనే, అలా బ్రతికిన వాళ్ళు కూడా చేస్తేనే వాళ్ళ అకౌంట్‌లో పుణ్యం అనేది వెళ్తుంది. అంతేగాని అలాగా నన్నంతకు నామాల కాకన్నట్టుగా బ్రతికితే పుణ్యాలొచ్చేవి. అదే పుణ్యం అనుకోకూడదు. అదంతా ఒక సాధన. కాబట్టి కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వారికి తెలియనప్పుడు ధర్మాన్ని మనం చెప్పాలి. అలా చెప్పకపోతే ముక్త స్థితిలోకి మనం రాము. పరిముక్తి కూడా అవసరమే కదా! సో, మరి పరిముక్తి, మహాపరిముక్తి పొందే వరకు జన్మలు తీసుకుంటూనే ఉండాలి. చాలామందికి నచ్చదు. ఎవరైనా ధర్మం మాట్లాడితే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఏం జరుగుతుందంటే, ఎటువంటి స్టేజ్‌కొచ్చేసారంటే మనుషులు, ఎవరైనా సరే క్రమశిక్షణతో ఉంటే అది ఒక నేరంగా ఇప్పుడు పరిగణిస్తున్నారు. క్రమశిక్షణతో ఉన్న ధర్మాలు మాట్లాడిన అంటే ఆ స్టేజ్ అలా ఉంది. ప్రస్తుత ప్రాపంచిక స్టేజ్. క్రమశిక్షణ లేకపోవడము, పెర్ఫెక్షన్ అనేది అవసరం లేదు. క్రమశిక్షణ అనేది అవసరం లేదు. అనేటువంటి స్టేజ్‌లో ఉంది ప్రాపంచిక పరిస్థితి. ఎందుకలా వచ్చింది? దానివల్ల వాళ్ళకేం లాభం వస్తుంది అంటే, మనకు తెలీదు. వాళ్ళకే తెలియాలి. మన ధర్మం మాట్లాడితే వాళ్ళు అప్‌సెట్ అవుతారు. మళ్ళ క్రమశిక్షణ గురించి మనం మాట్లాడామంటే, ఇంక వాళ్ళ ఇంక ఇక అయిపోయిందే ఇంక. సో, అట్లా ఉంది ఇప్పుడు ప్రాపంచిక పరిస్థితి. సో, అటువంటి పరిస్థితి ఆ విధంగా వచ్చేసింది గాబట్టే, ఈ స్పిరిచ్యువల్ డైమెన్షన్ కూడా థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌కి జంప్ చేసింది. అందువల్ల కఠినమైపోయింది. వాళ్ళ వల్ల వీళ్ళకి కఠినమైపోతుంది. వీళ్ళ వల్ల వాళ్ళకి కఠినమైపోతుంది. కానీ ఇదొక రకమైన యుద్ధం. ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిదే ఇది కూడా. అంటే ఏంటంటే బాణాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యము లేకుండా జరుగుతున్న యుద్ధం ఇది. ధర్మయుద్ధము అంటారు దీన్ని. ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము జరుగుతున్న యుద్ధం ఇది. అది. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనము చేద్దాము. మెడిటేషన్ చేద్దాము. థాట్‌లెస్ స్టేట్‌లో ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి.